కూర్చోండి. చెప్పండి. ఇవన్నీ మీ వైఫ్ రన్ చేస్తున్న హోటల్స్ గురించి వచ్చిన కంప్లైంట్స్. చూసారుగా, అన్నీ ఒకే హ్యాండ్ రైటింగ్, ఒకే అడ్రస్. వాళ్ళు ఎందుకు ఇలా చేశారో మీరే ఎంక్వైరీ చేయండి. సరే సార్. మరో మాట, వేణు ఇంకా డ్యూటీలో జాయిన్ అవడు. సునీల్కి ప్రమోషన్ వచ్చినట్టే. ఏరియాలన్నీ అతనే హ్యాండిల్ చేస్తాడు. సుకుని తనతో పాటే ఉండనివ్వండి. సరే సార్. రే సునీల్, రే నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఎవరా నువ్వు? ఏమని పిలిచావు? సునీల్. అంతకుముందు ఇంకేంటో పిలిచావు? రే సునీల్, ఎప్పుడు అలాగే కదా పిలుస్తాను, కానీ ఈరోజు నుంచి అలా పిలవకు. నేను హెల్త్ ఇన్స్పెక్టర్ గ్రేడ్ 1, నువ్వు గ్రేడ్ 2. అంటే సీనియర్ అయిన నన్ను నువ్వు ఎలా పిలవాలి? సార్ అని పిలవాలి, అది మర్యాద. సరే సార్. సార్ కంగ్రాచులేషన్స్. కొత్తగా డ్రెస్ ఒంటి మీదకి వచ్చేసరికి కళ్ళు నెత్తికెక్కినట్టు. మిస్టర్ వేణు, ఓ ఈ మాట మీ నాన్నతో చెప్పు. నిన్ను నేను ఏమైనా అనొచ్చు, కానీ అనను. ఎందుకంటే నా గ్రేడ్ మారింది. తెలివిగా మా నాన్న తిట్టి వెళ్తున్నాడు. ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండు. సరే సరే. మిస్టర్ పట్టు. పట్టునా? ఇప్పుడు మేమిద్దరం ఒకే గ్రేడ్, పేరు పెట్టి పిలవచ్చు. మిస్టర్ పట్టు, చెప్పండి. మీరు కొన్ని విద్యలు చూపించి ఫేమస్ అయ్యారు, అది విన్నాను. కానీ ఇక మీదట మన ఇద్దరి మధ్య నేను ఫేమస్ అవ్వడం మీకు ఏ డిస్టర్బెన్స్ కాదుగా? సుకు, నాతో రా. వెళ్ళొస్తాను సార్. డివిజన్లో ఉన్న అన్ని హోటల్స్లో ఇవాళ ఫుల్గా రైడ్. మీతో అలా చెప్పి వెళ్తున్నాడు ఏంటి సార్? వెళ్ళిరాని వేణు. విఘ్నేశ్వర, ఇవాళ మీరే మొదటి కస్టమర్. లేకపోతే ఫ్రీగా ఇచ్చేవాడిని. పాపకి బిర్యానీ నచ్చిందా? నచ్చిందా? మా పొలంలో పండించిన బియ్యం, శుభ్రమైన నూనెతో మేము చేసిన బిర్యానీ ఫ్రెష్గా ఉన్నాయి. తీసుకో తీసుకో. ఇది మాత్రం ఫ్రీ. వస్తూ ఉండండి. అలాగే సార్. చాలా మంచివాడు కదండి. ఏం కావాలి సార్? ఈ హోటల్ మొదలుపెట్టి ఎన్ని రోజులైంది? 1 నెల రోజులైంది సార్. అలా అయితే లాక్ చేసేయచ్చు. సార్ ఆ ఫోటో చూడండి. సార్ మీకెలా తెలుసు? మాకు చాలా రోజుల నుంచి పరిచయం ఉంది సార్. సార్ చార్జ్ తీసుకున్న తర్వాత కేసు ప్రాబ్లం అయితే వెళ్ళిపోదాం సార్. మీకు ఎటువంటి కనెక్షన్ ఉన్నా సరే నేను చాలా స్ట్రిక్ట్. హెల్త్ ఇన్స్పెక్టర్ సునీల్, గ్రేడ్ 1. సార్ మేము 5గురం కలిసే బిజినెస్ స్టార్ట్ చేసాం. మేమంతా పక్కపక్కనే ఉండేవాళ్ళం. ఒకప్పుడు మేమంతా రూమ్ షేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళం సార్. మొదటగా ఇది చిన్నగా స్టార్ట్ చేసి ఆ తర్వాత బిగ్ ప్రాజెక్ట్ చేయాలనుకున్నాం సార్. నీ కథ అంతా వినడానికి నేను ఇక్కడికి రాలేదు, ఫుడ్ టెస్ట్ చేయడానికి వచ్చాను. ఫుడ్ మాత్రమే కాదు, అన్నిటినీ. అలా అంటే కిచెన్ లో ఉన్న అన్ని ఆ వస్తువులు. మాట నేను చెప్పాలి, మీ బదులు నేను చెప్పా. ఏయ్, కిచెన్ ఎక్కడుంది? అదిగో సార్ అక్కడ. ఒక వడ. నేను ఇక్కడికి నీకు వడివ్వడానికి రాలేదు సార్. సార్ సార్ వాళ్ళు నన్ను అడిగారు సార్, మిమ్మల్ని కాదు సార్. నువ్వు ఈ ఫుడ్ టేస్ట్ చేస్తా ఉండు, నేను కిచెన్ లోకి వెళ్ళి మొత్తం చూసి వస్తా. సార్ వచ్చే డబ్బుతో నైస్ గా ఎస్కేప్ అయిపోదామా? డూ వాట్ ఐ సే. సార్ వడ సార్. ఇక్కడ ఆర్డర్ ఇచ్చిన 2 ప్లేట్లని తీసుకురండి. ఏంటయ్యా ఇంత పొగ సార్ వస్తుంది? ఈ వంట చేసేటప్పుడు వచ్చే పొగ సార్. అలాగే ఇది గానుగా ఆడించిన శుభ్రమైన మంచి నూనె సార్. అయితే అది ఆరోగ్యానికి చాలా మంచిది సార్. ఇక్కడే సార్ మేము అన్ని శుచిగా తయారు చేస్తాం. తాతయ్య సార్కి టీ ఇవ్వు. నాకు టీ వద్దు, ఏ బందా వద్దు. ఫ్రిడ్జ్ లో ఏముంది? ఇది ఫ్రిడ్జా లేక సెప్టిక్ ట్యాంకా? సార్ మేము 5గురం 12 సంవత్సరాలు కష్టపడి తట్టుకోలేను. చాలా ఫ్రెష్ చికెన్ సార్. ఏంటిదే? చికెన్ స్ప్రింగ్ రోల్స్ ఇటువంటి వాసనే వస్తుంది సార్. మా గానుగులో మేమే ఆడించిన శుభ్రమైన మంచి నూనె సార్. అందుకే ఇలా చారలా ఉంది సార్. మేము 5గురం 12 సంవత్సరాలు కష్టపడి గడించిన. ఇదే పాట పాడుతున్నావు. 5 మంది 12 సంవత్సరాలని మీరందరూ దుబాయ్కి వెళ్ళి డబ్బులు సంపాదించినందువల్ల నన్ను కొనాలనుకుంటున్నారా? అస్సలు జరగదు. నా చివరి రక్తపు పొట్టున్నంత వరకు ఈ ఊరి ప్రజల ఆరోగ్యం కోసం కష్టపడతాను. ఏదో ఒకటి చెప్తానే ఉన్నావు, మాట్లాడితే 5 మంది దుబాయ్ అంటే. సార్ మేము 5గురం రూమ్ షేర్ చేసుకుంది దుబాయ్ లో కాదు సార్. మరి ఇంకెక్కడ? సెంట్రల్ జైల్లో 12 సంవత్సరాలు ఒకే దగ్గరున్నాం. వాల్మీకి కడియం 3 హత్యలు చేశాడు. పిల్లాన్ని తల్లిని రౌండ్ కర్రతో కొట్టిన సాబు, చెక్ పోస్ట్ లో నిలబడ్డ పోలీస్ మీద లారీ ఎక్కించిన సురేష్, అంబాడి సింపుల్ సైకో, అండ్
అండ్ ఫైనల్ ఇంట్రడ్యూసింగ్ మిస్టర్ షాజీ. ఆ తర్వాత నేను స్టూడెంట్ కి గంజాయి అమ్మినందుకు లోపలికి వెళ్ళిన ఉన్ని. అంటే అది మీరా? రే ఓనర్స్ అందరూ నేరస్తులైతే ఒక బోర్డు రాయొచ్చు కదరా, మేము ఇక్కడికి రాకపోయే వాళ్ళం. ఏంట్రా మీరు అసలు? అది ఏంటంటే సెట్ చెయ్యండ్రా. ఏంటిది పరోటానా తుంబ చిగురా? నా కాలు పట్టుకోకు, నిన్ను క్షమించేసాండి, వదిలేయ్. గోధుమ పిండిని చాలా కష్టం. ఏమయ్యా, ఫ్రీ మోషన్ అయిందా? ఈ చిన్న ఒంట్లో ఉన్న మొత్తం మోషన్ పోయింది. చూడండి, ఈగలు కూడా వస్తున్నాయి. ఇంకేమైనా అర్జెంట్ అయితే నేను పిలుస్తాను సిస్టర్.